మనందరం కూడా గత కొన్ని నెలలుగా యాకోబు రాసిన పత్రికను ధ్యానం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో పోయినసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. అయితే ఇప్పుడు 11 నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేసుకున్నాం. అయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి మిగతా వచన భాగాలు ఏం చెప్తున్నాయంటే, సాధారణంగా మనందరికీ, మనుషులైన మనందరికీ కూడా పుట్టుకతో ఒక నేచర్ ఉంటుంది. నేచర్ ఏంటంటే ఎదుటి వ్యక్తులకి తీర్పు తీర్చే గుణం ఏముంటుంది. రెండవది ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరులను సరిచేయాలి అనే ఆలోచన. అంటే ఇప్పుడు సాధారణంగా చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యన గొడవ అయింది అనుకోండి, లేదంటే ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ అయింది అనుకోండి, ఏ కాడికి తప్పు పక్కోడిదే నిరూపించడానికి 100 ప్రయత్నాలు చేస్తారు కొంతమంది. ఇంకా విషయం ఏంటంటే వాడు మారాలని చెప్తాడు తప్ప నేను మార్చుకోవాల్సింది ఏదన్నా ఉందని ఆలోచించు. అంటే ఫ్రెండ్స్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, స్టార్టింగ్ నుంచి కూడా ఆది కాండంలో నుంచి గమనిస్తే మనం అక్కడ కూడా అవ్వ ఆదాము దగ్గర కూడా చూస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకున్నారు తప్ప వాళ్ళు ఎవరూ కూడా ఒప్పుకోవాలి వాళ్ళ తప్పుని. దేవుడు వచ్చి ఆదామా పండు తిన్నామంటే ఇదిగో నువ్వు ఇచ్చావే ఈ స్త్రీ అన్నాడు. ఈ స్త్రీని అడిగితే ఇదిగో ఆ సర్పం వల్లే తిన్నాను అంది. ఇక సర్పం ఏం చెప్పిద్ది? ఏం చెప్పలేదుగా, అక్కడ దొరికారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే విషయం, మనుషుల్లో ఖచ్చితంగా ఈ నేచర్ ఉంది. మనుషులుగా పుట్టిన మనందరిలో మార్చుకోవలసిన గుణము కూడా ఇదే. దేవునికి నచ్చని విషయం కూడా అదే. యెహోవాకు అసహ్యమైన వారి కలవు 7 ఆయనకి హేయము అని చెప్పి ఇంకొక మాట చెప్తారు అక్కడ, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి కూడా దేవునికి అసహ్యం. ఎవరు దేవునికి అసహ్యులు అంటే, ఇప్పుడు సహజంగా ఒక విషయం చెప్తానండి, మనం ఒక వ్యక్తి గురించి మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. సహజంగా మాట్లాడుకుంటున్నప్పుడు జరిగే విషయం ఏంటంటే, మనం లేని విషయాలను కూడా కల్పించి చెప్పుకుంటాం కొన్ని. అది సహజముగా ఎవరైతే విస్తరించి మాట్లాడుకుంటారో, ఇప్పుడు సహజంగా మనుషులు కలిసినప్పుడు మాట్లాడుకోవడం వేరు, కానీ విస్తరించి మాట్లాడుకోవడం వేరు. ఎవరైనా సరే విస్తరించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తే ఖచ్చితంగా విస్తారమైన మాటల్లో దోషం ఉందని దేవుడు చెప్పాడు. చెప్పాడా చెప్పలేదా? విస్తారమైన మాటలు ఎందుకు దోషం ఉన్నది చెప్పనా? విస్తారంగా ఎవరు మాట్లాడతారో ఉన్నవి లేనివి కూడా కలిపి మాట్లాడేసుకుని ఉంటారు. అందుకే సమాజంలో చాలా సామెతలు ఉన్నాయి. ఆ సామెతలో ఒక సామెత ఏంటంటే, సమాజం ఎలాంటిదంటే పువ్వు పూసింది అంటే కాయ కాసింది అనేవాళ్ళు అనమాట. అంటే సమాజంలో 90% ప్రజలు ఎలా ఉంటారంటే వాక్యాన్ని ఎరగరు కాబట్టి వాళ్ళ పుట్టుకలో ఉన్న స్వభావాన్ని బట్టి ఎదుటి వ్యక్తులకు తీర్పు తీర్చేవారు, ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడుకునే వారిగా ఉంటారు. అయితే వాక్యాన్ని ఎరిగిన మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. ఆ వ్యక్తి పాపంలో ఉన్నా సరే, ఆ వ్యక్తి ఒకవేళ దొంగతనం చేసినా సరే, ఆ వ్యక్తి ఒకవేళ వ్యతిరేకమైన క్రియలు జరిగించేవాడైనా సరే, తీర్పు తీర్చడానికి దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వలేదు. చాలా మంది అయితే చాడీలు చెప్తారు. ఎవరి మీద? పక్క వాళ్ళ మీద. అంటే పిల్లలు చెప్తారు సాధారణంగా, కానీ పెద్దవాళ్ళు కూడా ఏంటో తెలుసా, వీళ్ళకి ఏం దొరకవు ఇంక చెప్పుకోవడానికి. ఫలానా వాళ్ళు ఏం చేశారో తెలుసా అని మొదలుపెట్టి అలా చేశారు ఇలా చేశారని మాట్లాడుకుంటూనే ఉంటారు. అది ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, దైవికంగా మనము వాక్యాన్ని ఎరిగిన వ్యక్తులుగా నేర్చుకోవాల్సిన ఒక లక్షణం ఏంటంటే, ఎవరి గురించి మనం మాట్లాడుకోకూడదు, ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు. మీకు ఇంకో విషయం చెప్తానండి అర్థం కావడానికి. ఇప్పుడు ఒక రోజు నేను పాపం చేసిన వ్యక్తిని చూసి వీడు పాపం చేశాడని చెప్పాను మీ అందరితో. పలానా సాయి అనేవాడు ఫుల్ తాగుబోతూ వాడు ఫుల్ తేడా అని చెప్పాను అనుకోండి. చెప్పిన తర్వాత మీరందరి దృష్టిలో ఎవరు వాడేమవుతాడు? వాడి జీవితాంతం మీకు వాడు ఎలా కనపడదంటే, ఈ అబ్బాయి తాగుబోతు కదా పాస్టర్ గారు చెప్పేటప్పుడు అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు వీడు ఒక నెలకో 2 నెలలకో నేను చెప్పిన తర్వాత మారు మనసు పొందాడు. దేవుడు వాడి పాపాలని తీసేశాడు. ఇప్పుడు వాడు ఎవడో? పరిశుద్ధుడు. ఇప్పుడు నేను వాడిని మీ దృష్టిలో ఏం చేశాను? పాపిగా చేశాను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లెక్కలోకి తీసుకుంటాడు దాన్ని. మీకు ఒక విషయం చెప్పనా, దేవుడు 2 న్యాయాలు చేస్తాడు. అంటే దేవుని యొక్క మనసు అనేది ఎలా ఉంటుందంటే, ఇరుపక్షాల ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. అంటే నేను అర్థం కాదు చెబుతున్నాను. ఇప్పుడు ఈ వ్యక్తి ఉంది నా దగ్గరకు వచ్చి ఉచితంగా గొడవ పెట్టుకుంది, ఉచితంగా నన్ను మాట్లాడింది. నేనేం చేశానంటే ఈ వ్యక్తిని తిట్టేశా, ఇష్టం వచ్చినట్టు తిట్టా.
ఇప్పుడు ఈ వ్యక్తిని తిట్టడం నా దృష్టిలో ఏంటి? న్యాయమే. ఎందుకంటే నేనేం చేయకుండా నా జోలికి వచ్చింది కాబట్టి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తిట్టినందుకు ఆవిడికి తీర్పు తీరుస్తాడు, ఆవిడ తిట్టినందుకు నాకు కూడా తీర్పు తీరుస్తాడు. మీ దృష్టిలో న్యాయమైనవి దేవుని దృష్టిలో న్యాయం కాదు. దేవుని దృష్టిలో న్యాయమైనవేవో వాటిని ఆచరించడానికి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు గుడ్డిద్దరు చేయలేపడినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పలా, వాక్యాన్ని ఇచ్చి వాక్యాన్ని పాటించండి అని చెప్పాడు. అందుకే మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. రెండోది ఏంటో తెలుసా? మన కంట్లో దూలాలు చాలా ఉంటాయి. అందుకే యేసయ్య స్పష్టంగా చెప్పాడు తెలుసా? నీ కంట్లో దూలం ఉండగా నీ సహోదరుని కంట్లో నలిసి యావ ఎంచుతున్నావు అంటాడు. చాలా మంది అయితే వారి జీవితాన్ని వారు మార్చుకోరు, వారి బ్రతుకులు వాళ్ళు మార్చుకోరు. కానీ ఎదుటి వాళ్ళ బ్రతుకులు చూసి పలానా వాళ్ళ బతికది, పలానా వాళ్ళ బతికిదని కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ యాకోబు రాసిన పత్రికలో యాకోబు ఏం చెప్తున్నాడు చూడండి, 11వ వచనం, 4:11. ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడే తన సహోదరునికి విరోధముగా మాట్లాడి, చూడండి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరుడికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రానికి ఏం చేస్తాడంటే, అంటే ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి తీర్పు తీరిస్తే ఆ వ్యక్తికి తీర్పు తీర్చినట్టు కాదు. దేనికి తీర్పు తీర్చినట్లు? వాక్యానికే తీర్పు తీర్చినట్లు. దేనికి తీర్పు తీర్చినట్లు? దేవుడికే తీర్పు తీర్చినట్లు. మీకు అర్థం కావాలని ఒక విషయం చెప్తానండి. సహజంగా పిల్లలు తప్పు చేశారు అనుకోండి, ఎవరిని తిడతారు చెప్పండి? పిల్లలు తప్పు చేస్తే ఎవరిని తిడతారు? తల్లిదండ్రులను తిడతారు. ఏం పెంపకం రా నీది, ఇదేనా మీ బాబు మిమ్మల్ని పెంచింది, మీ అమ్మ నేను పెంచిందని తిడతారు. ఇప్పుడు వీళ్ళు చేసిన పనులకి మనం తిట్టడం ఎవరిని తిడుతున్నాం అంటే తల్లిదండ్రులను తిడుతున్నాం. అంటే వీడు సరిగ్గా పెరగలేదు అంటే పెంచింది ఎవరు? వీడు వేస్ట్గా పుట్టాడంటే పుట్టించింది ఎవరు? తల్లిదండ్రులు. ఇది లోకపరంగా. కానీ ఒక వ్యక్తిని చూసి మనం ఆ వ్యక్తిని తక్కువ చేసి ఆ వ్యక్తి జీవితం వేస్ట్, ఆ వ్యక్తి దండగా, ఆ వ్యక్తి అంతే, ఆ బతికింతే అంటే, ఒక వ్యక్తిని కనుక మనం వ్యర్థుడా అని అంటే జరిగే విషయం ఏంటి తెలుసా? నువ్వు ఆ వ్యక్తిని తిడుతున్నట్టు కాదు, ఆ వ్యక్తిని చేసిన దేవుని తిడుతున్నట్టు. నేను చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? ప్రతి మనిషిని కూడా దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేశాడు. ఆ స్వరూపంలో ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధులుగా ఉన్న మనం ఉన్నాం. పాపం చేసే ప్రజలు కూడా దేవుని స్వరూపమే. అడుక్కునేవాడు దేవుని స్వరూపమే, ధనవంతుడు కూడా దేవుడి స్వరూపమే. అందుకే మనము ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని గురించి తీర్పు తీర్చకూడదు. ఆ వ్యక్తి చెడ్డోడై ఉండొచ్చు, ఆ వ్యక్తి పాపంలో బ్రతకొచ్చు, కానీ ఆ వ్యక్తిని ఎప్పుడు పాపాత్ముడని మనం అనకూడదు. ఎందుకో తెలుసా? తన సహోదరుని వ్యర్థుడా అని వాడు మహాసభకు ఏర్చబడతాడని వాక్యం చెప్తుంది. అంటే వ్యర్థుడా అంటేనే నరకానికి పోతావా? పోతావు. ఎందుకంటే నువ్వు ఎదుటివాడిని దూషిస్తుంటే నువ్వు దూషిస్తుంది ఎదుటివాడిని కాదు, ఎదుటివాడిని తయారు చేసిన దేవుణ్ణి. అందుకే ఇక్కడ అంటున్నారు చూడండి, మీలో ఎక్కడన్నా తీర్పు తీరుస్తుంట ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుతున్నాడు అంటాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చువాడు కాక న్యాయమును విధించువాడు అయితివా? దేవుడు అడుగుతున్నాడు. అంటే నాకు తెలీదా? ఇప్పుడు ఒక వ్యక్తి నేను చూసి ఇది వేస్ట్, ఇది పనికిరాడు, ఇది కోటా బియ్యం పుచ్చిపోతే పుట్టాడు, ఇలా నేను మాట్లాడాను అనుకోండి, అప్పుడు దేవుడు అనే డైలాగ్ ఏంటి తెలుసా? ఆహా, అంతటోడు అయ్యావా? అంటే భూమి మీద ఎవరిని పంపించాలి, ఎవరిని పుట్టించాలి, ఎవరి జీవితాన్ని ఎలా మార్చాలి నాకు తెలీదా? అంటే నువ్వు అంత మేధావా అంటున్నాడు దేవుడు. అవునా కాదా? ఇప్పుడు నేనే ఒకప్పుడు విగ్రహారాధనలో ఉన్నాను, నేను యేసు ప్రభు తెలియదు. అప్పుడు నన్ను చూసినోడు ఎవడో కూడా పాస్టర్ గారు అండవు. ఇప్పుడు చూసినట్టు పాస్టర్ అంటారు. ఎందుకంటే నేను మారాను, మారు మనసు పొందా. నా జీవితం ఒకప్పుడు దేవుని తెలియని జీవితంగా ఉన్నప్పుడు ఒకవేళ ఒక క్రైస్తవుడు చూసి వీడు అజ్ఞాని, వీడు వేస్ట్, వీడు అలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు అంటే ఈ రోజు వాడు చూస్తే గుండాగిద్ది వాడికి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, దేవుడు కాలక్రమంగా ఖచ్చితంగా ఎవరినైతే నిర్ణయించాడో వారి జీవితాల్లో ఖచ్చితంగా మార్పు దేవుడు తీసుకొస్తాడు. మార్చడము, తీర్పు తీర్చడం మన పని కాదు. మార్చడము, తీర్పు తీర్చడం ఎవరి పని తెలుసా? దేవుడి పని. అందుకే నాకు ఎవరి మీద ఎవరైనా చాడీలు చెప్తారు అనుకో, నేను ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వను. ఈ వ్యక్తి అలాంటిదా, ఓ ఆ వ్యక్తి అలాంటివాడా అని నేను మైండ్లో పెట్టుకోను. ఎందుకో చెప్పనా? నా పని కాదు అది. నా పని ఏంటంటే
ఒకవేళ ఒక వ్యక్తి బలహీనతలో పడిపోయాడు, ఒకవేళ ఒక వ్యక్తి బలహీనతలో ఉన్నాడని తెలిస్తే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయడమే తప్ప, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక వ్యక్తి నిజంగా పాపంలో ఉన్నా సరే ఆ వ్యక్తిని నేను ఎప్పుడు తోలనాడి మాట్లాడను, మనసులో కూడా ఈ వ్యక్తి ఫలానా అని పెట్టుకోలేను. ఎప్పుడైనా తాగే వాళ్ళని చూసి నేను వచ్చి ఆడ అని ఎప్పుడన్నా అన్నానా? మీ ఇళ్ళలో మారు మనుషులు ఏమైనా చూసి ఆళ్ళ అని ఈ రోజున మాట్లాడానా? నేను ఎందుకు మాట్లాడనంటే నాకు తెలిసిన సత్యం ఏంటంటే, ఈ రోజు ఉన్న స్థితి రేపు ఖచ్చితంగా వారి జీవితంలో వాళ్ళకు ఉండదు. ఎందుకో తెలుసా? ఈ రోజు ఒకవేళ పాపంలో బ్రతుకుతున్న వ్యక్తే మన కళ్ళెదురు కనపడవచ్చు, కానీ ఆ వ్యక్తే దేవునికి బలమైన సాధనంగా మారిపోవచ్చు. సౌలు అంతటి వ్యక్తి చూడండి, ఎంత దారుణమైన వ్యక్తి సౌలు. దారుణమైనడా కాదా? సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని చెరపట్టాడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు సైతం చంపేశాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? పౌలుగా మార్చి అనేక ప్రాంతాల్లో తన సువార్తను వ్యాప్తి చెందే ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి అసాధ్యమైన ఉందా? దేవుడు మార్చగలడా? మార్చలేడా? మరి దేవుడు మార్చగలిగినప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? దీనికి విషయం చెప్పనా? మనము ఊరకనే అన్నాము, సందర్భాన్ని బట్టి అన్నామని ఊరని అంటాం కదా. ఏంటి అట్లా మాట్లాడేమన్నాను అనుకో, నేనేదో ఊరని అన్నానని, అలా మాట్లాడిన మాటకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. చూడండి, కావాలంటే మీకు వచనం చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. 12:36. చూడండి, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమును ఏం చెప్పాలంట? అంటే ఇప్పుడు నువ్వేదో మాట్లాడేసాను అని మీకు విషయం చెప్పరా? కొన్నిసార్లు మనం మాట్లాడిన విషయాలు మనకు కూడా గుర్తుండవు. మంచి గుర్తుండదు, చెడు కూడా గుర్తుంటాయా? ఎందుకు గుర్తుపెట్టుకున్నా? నేనైతే గుర్తుపెట్టుకోను అసలు. నేను అసలు మీకు చెప్పిన మాటలే చాలా విషయాలు మళ్ళీ గుర్తుండవు నాకు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం అంటాం, మనం మాట్లాడేస్తాం, కానీ వదిలేస్తాం. కానీ మీకు విషయం చెప్పనా? మీరన్న మాట మీరు వదిలేయచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని దృష్టిలో నిలిచే ఉండేది. అందుకే మనము ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. కొంతమందికి ఇంగిత జ్ఞానం అనేది ఉండదు, ఎలా పడితే అలా వాగుతూనే ఉంటారు, ఎదుటి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అందుకే భక్తి పరులైన వారు, నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు ఎప్పుడు ఎదుటి వ్యక్తిని తప్పుగా ఆలోచించరు, తప్పుగా మాట్లాడు. మీకు విషయం చెప్తానండి. హెబ్రోన్ సహవాసం దైవజనులు భగత్ సింగ్ గారు అంటారు. భగత్ సింగ్ గారు తెలుసు మీకు? భగత్ సింగ్ గారు ఎంత ప్రార్థనా పరులు అంటే, ఆయన చచ్చిపోయినప్పుడు కూడా మోకాళ్ళ మీద చనిపోయారంట. రెండో విషయం ఏంటంటే, ఆయన మోకాళ్ళు వేసి 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 నాపురాల గుంట్ల పడి అంట. నాపురాల గుంట్ల పడి అంట మోకాళ్ళు. మన నాపురాల గుంట్ల కాదు, మన మోకాళ్ళు చూస్తే మన ప్రార్థనా జీవితం చెప్పొచ్చు. ఎందుకో చెప్పనా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే వాళ్ళ మోకాళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? నల్లగా ఉంటాయి. ఇప్పుడు వేయట్లేదు నేను మోకాళ్ళు, ఒకప్పుడు మోకాళ్ళ మీద తెగ చేసేవాడిని ప్రార్థన. అంటే ఇప్పుడు మోకాళ్ళు వేయట్లేదంటే కూర్చుని కొంచెంసేపు మోకాళ్ళు వేసి, ఒకవేళ మోకాళ్ళు వేసి నాకు కింద దిండి వేసుకుని మోకాళ్ళు వేస్తాను దాని మీద, అంటే కొద్దిగా సుఖం కోరుకున్నారు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, భక్తులు అంత కష్టపడ్డారు. అలాంటి భగత్ సింగ్ గారు ఎవరైనా సరే పలానా వ్యక్తి తేడా, లేదా పలానా వ్యక్తి నేను ఒక మాట అన్నాడంటే ఏం చేసేవాడు తెలుసా? అవునా, ఇది తెలుసుకోవాల్సిన విషయం, ఇది సీరియస్ మ్యాటర్, దా మనం ప్రార్థన చేద్దాం ఆ వ్యక్తి కోసమని మోకాళ్ళు వేయించేవాళ్ళు. వచ్చిన వాళ్ళు ఏం చేయించేవాళ్ళు? మోకాళ్ళు వేపిస్తే జరిగేది అని చెప్పనా? ఈయన మోకాళ్ళు ఎత్తి 2-3 గంటలు ఉంటాడు మోకాళ్ళ మీద. వాళ్ళు ప్రార్థనా జీవితం లేనివాళ్ళు కాబట్టి కనీసం అరగంట కూడా ఉండరు, పారిపోతారండి అక్కడి నుంచి. నేను ఎందుకు చెప్తానండి ఈ విషయం? ఒక వ్యక్తి తప్పులో ఉన్నాడు, ఒక వ్యక్తి పడిపోయాడు, ఒక వ్యక్తి దారి తప్పాడు మనకు తెలిసినప్పుడు, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే 10 మందికి చెప్పి ఆరయ్యో. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఆ వ్యక్తిని తక్కువ చెయ్యవు. మరి చేసే పని ఏంటో తెలుసా? వెలిగిస్తావు. ఏం చేస్తావు? నీ ఇంట్లో 10 కొవ్వొత్తులు ఉన్నాయనుకో, ఒక కొవ్వొత్తి ఆరిపోయింది, కొవ్వొత్తి ఆరిపోయింది అని నవ్వుతావా? కొవ్వొత్తి వెలిగిస్తావా వెలుగు కోసం? నువ్వు నిజంగా లోకానికి వెలుగైన వ్యక్తి అయితే, సంఘంలోకి వస్తున్న వ్యక్తులు కొన్నిసార్లు బలహీనపడితే, సంఘంలోకి వస్తున్న వ్యక్తులు కొన్నిసార్లు తప్పుడడుగులు వేసి జారిపోతే చేయాల్సిన పని ఏంటి? ఆ వ్యక్తిని ఇంకా కించపరచడమా? ఆ వ్యక్తిని అవమానపరచడమా? చేయాల్సిన పని ఏంటంటే, ఆ వ్యక్తిని నీ చేతనైతే సరిచే, నీ చేతనైతే వాక్యం చెప్పు, నీ చేతనైతే ప్రార్థన చేయ వాళ్ళ కోసం. అప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా? వాళ్ళ కుటుంబము, వాళ్ళ జీవితం కట్టబడింది. అంతే తప్ప నోటికి వచ్చినట్టు కనుక మీరు మాట్లాడితే జరిగేది ఏంటంటే, నీ మాటను బట్టి ఖచ్చితంగా తీర్పులోనికి వస్తావు నువ్వు.
ఎందుకంటే దేవుడు వదిలిపెట్టడం నువ్వు మాట్లాడితే. ఇంకో విషయం చెప్పనా, ఆత్మీయ అనుభవం చెబుతున్నానండి. ఏ వ్యక్తి అయినా సరే బలహీనతలో ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి నువ్వు తక్కువగా చూసావు అనుకో, జరిగే విషయం ఏంటి చెప్పనా, ఆ బలహీనత నీకు వస్తుంది. ఒకసారి చెప్పండి, ఒక వ్యక్తిని చూసి నేను బలహీనుడని నవ్వితే ఆ బలహీనత నాకు కూడా వస్తుంది. నేను చాలాసార్లు గమనించా, ఏ ఏ విషయాలు అయితే నేను ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడానో మరలా అవి నాకు రిపీట్ అయినాయి. అందుకే వాక్యం కూడా ఏం చెప్తుందో తెలుసా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు. అంటే నిన్ను నువ్వు ఒక విషయంలో హెచ్చించుకున్నావు అనుకో, అదే విషయంలో తగ్గించబడతావు. అందుకే వాక్యం చెప్తుంది, నువ్వు వ్యర్థంగా నీ మాటలు పలకొద్ది ఎలా పడితే అలా. ఆ 37వ వచనం చూడండి, 37వ వచనం, 12 మత్తయి సువార్త 12:37 వచనం. మాటలను బట్టి నీతిమంతుడునని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని. అది నీ మాటను బట్టి దేవుడి దృష్టిలో నువ్వేమవుతావు. మరి ఇప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి? అందుకే భక్తులు మంచి మంచి పాటలు రాశారు. శుభవేళలో నీ నోమును చూచి అనే పాట ఉంటుంది. ఆ పాట మోమును చూచి అనే పాటలో ఏముంటదంటే, ప్రతిరోజు ప్రతి నిమిషము నీ తలంపులతో నేను నింపబడాలి, నా నోటి మాటలల్లా పరుల గాయములు మానపాలంట. ఏం చేయాలి అంటే, ఇప్పుడు నువ్వు నిజంగా దేవుడి బిడ్డవైతే నువ్వు మాట్లాడుతున్న ఎదుటి వ్యక్తులకు ఏమవ్వకూడదు. మీకు ఒక్క మాట చెప్తాను వినండి, ఎప్పుడైనా యేసు ప్రభు మాట్లాడితే ఏ పాప అయినా అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? ఏ పాపినైనా మనసులో సూదులు గుచ్చినట్టు యేసు ప్రభు మాట్లాడా? వ్యభిచారం చేసే స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వస్తే అమ్మ అని పిలిచాడు. ప్రపంచంలో అనేకమైన మతాల్లో ఉన్న వ్యక్తుల్ని ప్రభావితం చేసిన మాటల్లో అదొక మాట. ఎందుకు తెలుసా? వ్యభిచారపు స్త్రీని సైతం అమ్మ అని పిలవగలిగిన ప్రేమ ఒక్క జీసస్ క్రైస్ట్ లో మాత్రమే చూశారు. కారణం ఏంటంటే, ప్రేమ స్వరూపి మన దేవుడు. అదే ప్రేమ ఈరోజు నీలో నాలో లేకపోతే, నువ్వు అనుకుంటున్నావు నీ నీతి మంత్రాలని, నేను అనుకుంటున్నావు నువ్వు పరిశుద్ధాలవని, ఖచ్చితంగా నువ్వు పరలోకం వెళ్ళవు, గ్యారంటీ దాంట్లో. ఇక్కడ ధర్మశాస్త్రానికి నువ్వు మించిన వాడవని ఎందుకు చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి దేవుడు 2 ఆజ్ఞలుగా కుదించాడు దాన్ని. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? మనందరికీ తెలుసు కదా. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? ఒకటే, ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. రెండోది ఏంటి? నిన్ను వలే. అసలు ఈ మాట చాలా సింపుల్గా ఉంది, కానీ ప్రపంచంలో ఎంత కష్టమైన మాట తెలిసింది. మొన్న ఒకడు అంటున్నాడు, మా గ్రంథాలు సర్వేజన సుఖినోభవంతో అని చెప్పినవి, ఇలాంటి మాట బైబిల్లో ఉందా? దమ్ముంటే అలా చూపించమని అన్నారు. ప్రపంచంలో ఏ మతంలో అయినా, ఏ మత గ్రంథంలో అయినా లేని పదం ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడికి మంచి చేయి, నీ పొరుగువాడికి అన్నం పెట్టు, నీ పొరుగుడికి అది చేయి, అది చేయి, ఇది అని చెప్పారు, కానీ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పిన ఏకైక మాట బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉంది. ఎందుకంటే సకల లోకమును చేసిన సృష్టికర్త చెప్పిన మాట కాబట్టి. అది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్న మాట అసలు అంత సాధారణమైనది కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను నువ్వు ఎలాగా ప్రేమించుకుంటున్నావో అలా ఎదుటోని ఏం చేయాలంట అంటే, మీకు అర్థం కాదని చెబుతానండి. మనం ఎదుటి వాళ్ళని ఎంత ప్రేమించినా సరే, భార్యని ప్రేమించినా, పిల్లల్ని ప్రేమించినా, ఇప్పుడు మనల్ని ప్రేమించుకున్నంత ప్రేమిస్తామా? మీకు అర్థం కాని ఒక విషయం చెప్తానండి. మీ ఇంట్లో మీకే అనారోగ్యం వచ్చింది అనుకోండి, మీరు స్పందించే విధానం ఎలా ఉంటది? మీకు అనారోగ్యం వస్తే మీరు స్పందించే విధానం ఎలా ఉంటది? ఎవడో నన్ను పట్టించుకోవట్లేదు, అది ఇది అని చెప్పేసి చాలా వేగంగా స్పందిస్తాం. కానీ ఎదుటి వ్యక్తికి అనారోగ్యం వచ్చింది అనుకో, కొన్నిసార్లు భర్తలు ఉంటారు కదా, ఏమంటారు తెలుసా? ఇది నాటకాలు వేస్తుంది అంటారు. అత్తలు ఉంటారు కొంతమంది, కోడలు అంటారు, ఏమని తెలుసా? దీనికి అన్ని బాగానే ఉంది, ఇది నాటకాలు వేస్తుంది అంటారు. చాలా మందిని చేశాను నేను. అంటే ఇప్పుడు నీకు వచ్చినప్పుడు నువ్వు స్పందించే విధానం వేరు, ఎదుటి వాళ్ళకు వచ్చినప్పుడు నువ్వు స్పందించే విధానం వేరు. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీకు ఒక కష్టం వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ ఆర్థికమైన పరిస్థితుల్లో, నీ యొక్క స్థితిగతుల్లో, నీ యొక్క సమృద్ధిలో నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, అలాగే ఎదుటి వ్యక్తులను కూడా ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు నీలో ఒక తప్పు ఉందనుకోండి, నువ్వు ఒక తప్పు చేసావు అనుకో, నీ గురించి నువ్వు ఆరేసుకుంటావా 10 మందికి? చెప్పండి.
ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, డప్పు కొట్టుకుని 10 ఏళ్లకే నేను ఈ తప్పు చేసే తెలుసా, నేను పలానా తప్పు చేసే తెలుసా అని చెప్పుకుంటానా చెప్పుకోనా? రెండో విషయం నేను చెప్పనా, ఎవడైనా చూసి ఏం నువ్వు చేసిన పని అంటే ఏం చేస్తాం, ఆ పరిస్థితిలో చేసే మనిషి అని ఒకటి తప్పు చేయడా అని మనల్ని మనం ఏం చేస్తాం? ఇప్పుడు నువ్వు గనక ఎదుటి వ్యక్తుల్ని నీలాగా ప్రేమించుకున్నంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఎదుటి వ్యక్తికి ఏం చెబుతావు తెలుసా? సర్లే, ఎవరైనా తప్పు చేస్తారు, జీవితంలో సహజం, పడిపోయావా, దేవుడి నుంచి దూరం అయిపోయావా, పర్లా, మళ్ళీ జీవితం సరి చేసుకో, తప్పులో కొనసాగుద్దని చెప్తావు ఎదుటివాడిని ప్రేమిస్తే. అందుకే మనల్ని మనం ప్రేమించుకున్నట్లు ఏం చేయాలి? ఎదుటివాడిని ప్రేమించాల. తర్వాత చూడండి 13వ వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. చూడండి, వాక్యం ప్రశ్నిస్తుంది. నువ్వెవడం అసలు ప్రశ్నించడానికి? నీకేంటి అవసరం? ఆవిడ తప్పు చేస్తే చూసుకునేది ఎవరో, ఆడిని మార్చేది ఎవరో, అంతేనా కాదా? తప్పు చేస్తే మార్చేది ఎవరో ఆయనే, తప్పు చేస్తే శిక్షించేది ఎవరో ఆయనే. సేవకుడిగా నేను కూడా ఏం చేయలేను. ఇప్పుడు నేను మీకు మంచిని బోధించగలుగుతాను, వాక్యములు ఇది ఉందని చెప్పగలుగుతాను తప్ప 24 గంటలు మీ పక్కన కూర్చుని ఆ కూర తిను, ఈ అన్నం వేసుకో, ఇలాగుండు అలాగుండు అని నేను చెప్తానా? నా పనుల్లో ఇక్కడ చెప్పడమే, లేదంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేయడం అంతే. కానీ 24 అవర్స్ మీతో ఉండేది ఎవరో, 24 గంటలు మిమ్మల్ని సరి చేసేది ఎవరు? వాక్యం, దేవుడు. ఆయన 24 అవర్స్ నిన్ను చూస్తున్నాడు. నేను మహా చూస్తే చర్చిలోనే మిమ్మల్ని చూస్తా, లేదంటే మీ ఇంటికి వస్తే ఇంటికాడ చూస్తా, అంతకు మించి నేను ఎప్పుడు చూడలేను మిమ్మల్ని. కానీ మీ నడకను చూస్తున్న వ్యక్తి ఉన్నాడు, మీ పడకను చూస్తున్న వ్యక్తి ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు ఏం మాట్లాడుకున్నావో, నువ్వేం ఊహించుకున్నావో, నువ్వేం తలంచుకున్నావో సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరికి తీర్పు తీర్చొద్దు. ఇవాళ నుంచి మార్చుకోండి. ఎందుకో చెప్పనా? ఒక వ్యక్తిని చూసి మనం తక్కువగా మాట్లాడితే, నేను నాకు చెప్పాను, ఆ స్థితి ఖచ్చితంగా నీకు వచ్చింది. కొన్నిసార్లు జరిగే స్థితి అంటే విషయం ఏంటి తెలుసా? వారి పిల్లలకు కూడా వచ్చింది ఆ స్థితి. బైబిల్లో కొన్ని ఘోరమైన మాటలు ఉన్నాయి, భయం వేస్తుంది. ఒక వెధవరాలను చూసి ఇది వెధవది అని వాళ్ళ గన కించపరిస్తే జరిగే విషయం ఏంటి తెలుసా? నీకు కూడా వెధవతనం వచ్చిందంట. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ ఏమవుతాడు అంటే, చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. కొన్ని చదవడానికి నాకు ఒక రకంగా అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తిని మనం మాట్లాడే తక్కువ చేసి మాట, ఒక వ్యక్తిని దూషించే దూషణ ఎంత దారుణాన్ని కొడిగట్టిద్ది, ఎంత దారుణాలు మన జీవితంలో జరగడానికి వస్తుంది. అంటే నీ యవ్వన కాలపు భర్తను నువ్వు కోల్పోవడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తిని వెధవరాలని మాట్లాడుతాం, ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడతాం. అంత తక్కువ చేసి మాట్లాడితే జరిగే విషయాలు చూడండి. సో అందుకే మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలంగా దేవుని మనసును ధరించుకోవాలి. ఏమి ధరించుకోవాలి చెప్పండి? నేను దేవుని మనసును ధరించుకోవాలి. అవునా కాదా? నువ్వు నిజంగా దేవుని పిల్లవైతే, నువ్వు నిజంగా దేవుని పిల్లవాడివైతే, యేసు ప్రభు ఏ ప్రేమతో సమాజాన్ని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమతో ప్రేమించడం నేర్చుకోవాలి. మరి మీరు దేవుణ్ణి ఏం అడుగుతారు నాకు తెలియదు, కానీ నేనైతే దేవుణ్ణి ఒకటి అడుగుతాను, ప్రభా నువ్వు ఏ చూపుతో ప్రజలను చూస్తున్నావో అదే చూపుతో నేను చూడాలా. ఏ ప్రేమతో అయితే నువ్వు ప్రజల్ని ప్రేమిస్తున్నావో అదే ప్రేమతో నేను ప్రజల్ని ప్రేమించడం నాకు సహాయం చేయాలని అడుగుతాను. మీలో ఎవరైనా సరే నా కళ్ళల్లో చెడుతనాన్ని ఎప్పుడైనా గమనించారా? నా దృష్టిలో ఎప్పుడైనా పాపాన్ని చూసారా? ఎందుకు నేను ధైర్యంగా ఈ మాట చెప్తున్నానంటే, నేను చేసే ప్రార్థనకు దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు. నేను ప్రభు ఏ దృష్టితో అయితే ఒక వ్యక్తిని చూస్తున్నాడో, ఒక పాపం చేసే వ్యక్తిని ఎదుటున్నా సరే, నేను ధైర్యంగా వాక్యాన్ని బట్టి, ప్రభు కృపను బట్టి చెప్పగలిగింది ఏంటంటే, ఆ వ్యక్తిని ఎప్పుడు పాపాత్మురాలుగా నేను చూడను. ఆ వ్యక్తి జీవితం ఖచ్చితంగా మారిద్దనే స్పృహ, నమ్మకంతో నేను నా వ్యక్తిని చూస్తాను. అందుకే మనం ఎప్పుడు తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు అందుకే అన్నాడు, నువ్వు ఎవరా తీర్పు తీర్చడానికి అని. తర్వాత చూడండి, చూడండి కొంతమంది ఉంటారు, జీవితం అంతా శాశ్వతం, అసలు ఈ జీవితం అంతా నాదే, ఈ ప్రపంచం అంతా నాదే అనే ఫీలింగ్లు ఉంటారు కొంతమంది. ఇక్కడ అంటున్నాడు, నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించడం రండి చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది,
మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మనం ఎలాంటి వాళ్ళం? వయసు ఉండంగా అదిరి పడతాం, ఆరోగ్యం ఉండంగా మామూలు ఉండదు మన వ్యవహారం. అదే కొంచెం మనలో తేడా వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లాగైనా ఎవరికైనా 35-40 వచ్చేదాకా ఎవడ మాట వినరు, మామూలుగా ఉండదు. కదిపిస్తే ఎట్లా ఉండదంటే పాప్కార్న్ కనుక పేలిది చూడండి, బాండీలు అయితే అట్లా ఉంటుంది వాళ్ళ పని. కానీ తర్వాత జరిగేది ఏంటి తెలుసా? కింద మంట పోతుంది, సేగ ఉండదు, పేలదామన్నా పేలలేరు. కారణం ఏంటి తెలుసా? నీ జీవము తగ్గిపోతుంది. ఇంకో విషయం చెప్పనా, మన జీవితం అనేది ఎప్పుడు ఎలా ముగించబడిద్దో తెలియదు, ఎప్పుడు ఎలా ముగిసిపోద్దో కూడా మనకు తెలియదు. తెలిసిద్దా తెలీదా? ఎవడు ఎప్పుడు పోతాడో తెలుసా మనకి? ఎప్పుడు ఏమి సంభవించిందో తెలుసా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చచ్చిపోవట్లేదా? ఎన్ని జరుగుతున్నాయి, అసలు ఘోరం. పడుకున్నారు లెగుస్తారు లేదు తెలియదు, ఇన్ని జరుగుతున్నాయి సమాజంలో. ఆ రోజు మనకు కూడా ఖచ్చితంగా ఒక రోజు వచ్చింది. నాకు వస్తుంది, మీకు వస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు ఏంటి? నీ గమ్యం ఎక్కడికి? నరకానికా పరలోకానికా? నువ్వు ఖచ్చితంగా ఈ వాక్యం వింటున్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే నీ జీవితాన్ని సమయం ఉండగానే సరి చేసుకోవడం నేర్చుకో. ఎప్పుడు సరి చేసుకోవాలి? వాక్యం చెప్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ప్రాణం ఉన్నప్పుడే దేవుడిని నమ్ముకోవడం తెలుసుకో. రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, నా జీవితం అప్పుడు మార్చుకుందాం ఇప్పుడు మార్చుకుందాం అనుకుంటే రేపేమి సంభవించుద్దో నీకు తెలియదు. తర్వాత చూడండి, ప్రభు చిత్తమై మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని ఏం చేయాలంట అంటే, చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? అది చేస్తాం, ఇది చేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా అని మనకు మనం గొప్పలు చెప్పుకుంటాం. మన మనసులో చాలాసార్లు చాలా ఫీలింగ్స్ ఉంటాయి. ఒకసారి నన్ను ఏమన్నాడు తెలుసా? నేను ఊరెళ్ళాను, వచ్చిన తర్వాత నీ వ్యవహారం తెలుస్తానని అన్నప్పుడు. ఇప్పుడు కాదులే, చాలా సంవత్సరాల క్రితం. సర్లే వచ్చినా చూద్దాం రా అన్న. ఆ ఊళ్ళో నుంచి వచ్చాడు, కాకపోతే మనిషి రాల, శవం వచ్చింది. అలా ఉండదు పరిస్థితి. అంటే గొప్ప కోసం చెప్పట్లేదు ఈ విషయం. చాలాసార్లు మనం అనుకుంటాం, అది చేసేస్తా, ఇది చేసేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా అని. కానీ గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు ఏమి సంభవించిందో తెలియదు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారమై మన మాటలు కూడా అలాగే ఏం చేయాలా? అదే అంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు? దేవుడి చిత్తం అయితే బ్రతికుండి ఇది అది అంటే మనం ఎలా మాట్లాడుకోవాలి? మన మాట కూడా ఎలా ఉండాలి? దేవుడి చిత్తం అయితే దేవుడు ఇది చేస్తాడు, అది చేస్తాడని ఉండాలా. నేను చేస్తాను, నేను అనే సెన్స్ నీలోకి వచ్చిందంటే నువ్వు గుర్తుపెట్టుకో, నీ జీవితంలో కథం అంతే. నేను అనే సెన్స్ ఎప్పుడు రానియొద్దు. నేను అనేది నీ అహాన్ని వ్యక్తపరిచిద్ది. అందుకే కింద అంటున్నాడు చూడండి, 16వ వచనం. ఇప్పుడైతే అంటే ఎదుటి వారిని విమర్శిస్తూ నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేనేంటో తెలుసా, నేనంటే ఎవరో తెలుసా, నేనంటే నిరూపిస్తా, ఇట్లా మాట్లాడే వాళ్ళ గురించి చెబుతున్నాడు చూడండి. మీరు మీ డమ్మముల యందు అతిశయపడుచున్నారు. ఇది అతిశయం అంతయు కూడా అంటే మనిషిలో సహజంగా ఉండేది ఏంటి చెప్పనా? అతిశయం. అతిశయం అంటే ఏంటి? నిన్ను నువ్వు హెచ్చించుకునే గుణం. కొంతమంది దైవజనులు చెప్పిన వాడు ఏమంటారు, ఆడెవడరు చెప్పడం నాకు. కొంతమంది మంచి చెప్పినా సరే నువ్వెవరు నా చెప్పడానికి, ఇలా మాట్లాడుతుంటారు. కారణం ఏంటంటే డంబం. లోపల ఏముంటుంది తెలుసా? గొప్ప అనుకోవాలి, ఎదుటి వాళ్ళ ముందు గొప్ప అయిపోవాలి, ఈ స్వభావం ఉంటుంది. ఇదంతా కూడా చెడ్డదని వాక్యం చెప్తుంది. చెడ్డదా కాదా? ఇంకా కొంతమంది ఎట్టంటే వాళ్ళు చెప్పనా, చేసే అన్ని పనికి మళ్ళీ పనులే, తప్పు చేస్తూనే ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళ ముందు ఎక్స్పోజింగ్ ఎలా అవుతారు చెప్పనా? నేను కరెక్ట్, నేను పరిశుద్ధురాలని, నేను ఇదని అలా చెప్పుకోవడానికి అల్లుతారు. కొన్ని ఏం చేస్తారు? చెప్పే కదా పోయినసారి, ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు కొల్లూరులో నా దగ్గర కొట్టుకుని. ఏంద్రా గొడవ అంటే, మా ఆవిడ కూరలో ఉప్పేసి నేను ఏదేది అంటుంది అంటున్నాడు. ఇప్పుడు కూరలో ఉండేది ఎవరో పక్కింటి ఆమె వండుతుందా? ఈమెగా ఉండేది. ఉప్పు ఎక్కువైంది ఏంటి అని అంటాడంట ప్రతిరోజు, లేదా అప్పుడప్పుడు. నూనె ఎక్కువ వేసావేంటంటే నేను ఇలా, నేను కరెక్ట్గా అనేసి అదే ఎక్కువైందని ఇద్దంట. అన్ని చిన్న విషయంలో కూడా దాచుకోవాలా. ఒప్పుకుంటే తగ్గిపోతాం అనే స్వభావం వస్తుంది చాలా మందిలో. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ప్రతిదాన్ని ఒప్పుకోవడం నేర్చుకుంటామో
దేవుని కనికరాన్ని అప్పుడే పొందుకుంటాం. మనం ఒప్పుకుంటే ఏదో మన స్టేజ్ తగ్గిపోయిద్దనో, మనం ఒప్పుకుంటే మనం ఏదో తగ్గిపోతాం అని అనుకోకూడదు. ఒప్పుకోవాల్సిన నా దగ్గర కాదు, దేవుడి దగ్గర. రెండోది, మీరు ఎవరి ఎడలైనా ఏదైనా తప్పు చేస్తే, ఎవరినైనా బాధ పెడితే వారి దగ్గర ఖచ్చితంగా ఏం చేయవచ్చు తెలుసా? ఒప్పుకోవచ్చు. నేను ఎడలి తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను మరలా తిరిగి ఎప్పుడు. ఎందుకు చెప్తానంటే, అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వర్గలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం చేస్తాడు? అందుకే మీకు విషయం చెప్పనా, తప్పిపోయిన కుమారుడికి ఈ స్వభావం వచ్చింది కాబట్టి తండ్రి దగ్గర కనికరాన్ని పొందుకున్నాడు. అవునా కదా? ఏం చెబుతాడు అక్కడ చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయం 8వ వచనం. త్వరగా తీయండి. లోకాసు వార్త 20వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ వచనం. కరెక్ట్ చెప్పిన వాళ్ళు చాకలి పెడతా. 20 కాదు, లోకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. చూడండి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి. చూడండి, లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏమైనా నీ కొడుకుని కదా పెట్టకుండా ఏం చేస్తావా అడ్డగోలుగా మాట్లాడు అనుకోలే. చాలా మంది ఎట్ట మాట్లాడతారు తెలుసు? అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. ఎట్ట మాట్లాడతారు? కొంతమందిని చూస్తే నాకు అనిపిస్తుంది, బెల్ట్ తీసుకుని తోలు ఊడిపోయేదా కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు ఏమన్నా అడిగాం అనుకోండి, కొంతమందిని ప్రశ్నకి ఇవ్వాల్సింది ఏంటిది? సమాధానం. కానీ కొంతమంది ప్రశ్నకి ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు తిన్నావా నాకు, ఇప్పుడు దా తినకుండా ఏం చేస్తాను అనుకుంటున్నా అన్నది ప్రశ్న అయిద్దా సమాధానం అయిద్దా? కొంతమంది ఇట్లా ఉంటారన్నమాట. అంటే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పరు, ప్రశ్నకి ప్రశ్న వేస్తారు. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు చూస్తే పిచ్చగొడ్డు కొట్టాలనిపిస్తుంది, కానీ కొట్టలేం కదా, వాక్యం ఒప్పుకోదు కదా. అది అందుకే మనం ఎప్పుడు అడ్డగోలుగా మాట్లాడకూడదు, అడ్డగోలుగా వాదించకూడదు, న్యాయంగా ఉండాలి. యథార్థవంతుడు అంటే ఎవరో చెప్పనా? ఏ తప్పు చేయనోడు కాదు. యథార్థవంతుడు ఎవరంటే తను చేసిన తప్పుని తను గ్రహించుకునేవాడు యథార్థవంతుడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు ఏం చేస్తారు? పరలోక రాజ్యాన్ని. ఆత్మ విషయమై దీనులు అంటే అర్థమైనా తెలుసా? తన నిజస్థితిని తాను గ్రహించుకునేవాడు. ఒకసారి చెప్పండి, ఈ విషయం అర్థమైతే మీరు మారిపోతారు తెలుసా? ఆత్మ యొక్క చెప్పండి, ఆత్మ యొక్క నిజస్థితిని గ్రహించేవారు అంటే అర్థమేంటి చెప్పనా? కొంతమంది తప్పు చేస్తూ కూడా వారున్న స్థితిని వారు గ్రహించుకోలేరు. ఇంకో విషయం ఏంటంటే, తప్పును బట్టి ఎచ్చులకు పోతుంటారు. తాగుబోతాడు ఉన్నారు అనుకో, నేను 4 క్వార్టర్లు తాగా, 5 క్వార్టర్లు తాగాను గొప్పగా చెప్పుకుంటారు. అంటే అసలు ఇది గొప్ప పడాల్సిన విషయమా? కానీ వాడు దాంట్లో ఏం చేస్తాడు? అట్లా ఏ తప్పు చేసేవాడైనా ప్రతి దాంట్లో సిగరెట్లు కాల్చేవాడైతే రింగులు కాలుస్తున్నా నేను, ఎవరికి ఉపయోగం? దేశాన్ని అని ఉద్ధరిస్తున్నావా? నీ కుటుంబానికి అని ఉపయోగమా దానివల్ల? అంటే చెప్పుకోవడానికి గొప్పలు. వాళ్ళ నిజస్థితి ఏంటి అంటే వాడు నాశనానికి పోతున్నాడు. వాడి నిజస్థితి ఏంటంటే వాడి జీవితాన్ని వాడు వ్యర్థం చేసుకున్నాడు, అది వాడి నిజస్థితి. కానీ వాడు ఏం చేయలేకపోతున్నాడంటే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఒకని మార్గము వాని దృష్టికి ఎట్టిదైనా అది వానికి యథార్థంగా కనపడిద్దంట, తుదకు అది వాడిని ఎక్కడ తీసుకెళ్ళిద్దంట. అందుకే తప్పు చేయగలిగినవాడు స్వేచ్ఛగా చేయగలుగుతున్నాడు, తప్పు చేసేవాడు ఆటంకం లేకుండా చేయగలుగుతున్నాడు. అందుకే తప్పు చేసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వంకలు దొరుకుతాయి. దొరికితే దొరకవా? తాగుబోతాడు కానీ కారణాలు దొరికినట్టు దొరుకుతాయి. ఎందుకు తాగారంటే సంతోషంగా ఉన్నాను కాబట్టి తాగాడు అంటాడు. ఇప్పుడు ఎందుకు తాగారంటే బాధగా ఉంది కాబట్టి తాగాను అంటాడు. ఇంకోసారి కనపడి తాగితే ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి తాగాను అంటాడు. మొత్తానికి తాగుడు మాత్రం మాండవు, ఏదో ఒక వంక చెప్పి తాగుతానే ఉంటాడు. అలా తప్పు చేసే ప్రతి ఒక్కరికి ఏదో వంక దొరుకుతూనే ఉంటది. యథార్థవంతుడు అంటే ఎవరో తెలుసా? తన యొక్క నిజస్థితిని గ్రహించేవాడు. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడికి నిజంగా బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే తన నిజస్థితిని తను గ్రహించినప్పుడు వచ్చింది. చూడండి, అందుకే ఏమంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎడలను పాపం చేసి తిని, ఇక మీద నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాళ్ళను ఒకనుగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకొని లేచి, అది ఎప్పుడైతే తన స్థితిని తను గ్రహించుకున్నాడో, నేను చేసిన తప్పు అని రియలైజ్ అయ్యాడో, అప్పుడు జరిగింది ఏంటంటే దేవుని కనికరం ఆ వ్యక్తి మీదకి వచ్చింది. మన మీదకి దేవుని కనికరం రావాలని మనం ఏం చేయాలి? తప్పు నొప్పుకోవాలా మన స్థితిని. అందుకే మీకు విషయం చెప్పనా, ఎప్పుడు కూడా మనిషి తన యొక్క స్థితిని తాను గ్రహించుకోలేడు పరిశుద్ధాత్ముడు లేకపోతే.
మీరు నమ్మని నమ్మకపోండి, నేను చెబుతానండి. నేను మాట్లాడేటప్పుడు ఒకవేళ కొన్ని కొన్ని విషయాల్లో మాట తోలొచ్చు. అంటే మీతో మాట్లాడినా, బయట వాళ్ళు మాట్లాడినా ఏదన్నా. కానీ తర్వాత నేను ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు జరిగేది ఏంటంటే, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఇదిగో పలానప్పుడు నువ్వు ఇలా మాట్లాడావు, పలానప్పుడు ఇదిగో నువ్వు ఇలా చేసావు, నువ్వు పశ్చాత్తాపడని నాకు తెలియజేస్తాడు. నేను న్యాయంగా మాట్లాడినా, నోరు జారి మాట్లాడినా ఇది తప్పు అని నాకు తెలియజేస్తాడు. కారణం ఏంటి తెలుసా? ప్రతి ఆత్మీయుడు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ హృదయ స్థితిని పరిశీలన చేసుకోవాలి. ఎందుకు పరిశీలన చేసుకోవాలని చెబుతున్నానంటే, వాక్యం చెప్తుంది, హృదయము అన్నింటికంటే అది ఘోరమైన. అందుకే దావీదు సైతము యొక్క హృదయానికి ఏమయ్యాడో తెలుసా? మోసపోయాడు. అరే, ఎంత పరిశుద్ధుడు, ఎంత భక్తిపరుడు, ఎంత ఆరాధికుడు, పడిపోయిన తర్వాత తెలిసింది అది తప్పని. ప్రవక్త చేత గద్దించబడిన తర్వాత అప్పుడు ఏడిచాడు, ఇది పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నా జీవితాన్ని నేను కోల్పోయా, ఆత్మీయతలో భ్రష్టుడిని అయిపోయానండి. మన స్థితిని మనం గ్రహించుకున్నప్పుడే ఖచ్చితంగా ప్రభు కనికరం మన మీదకి వచ్చింది. ఇప్పుడు తర్వాత ఆఖరి వచనం చూద్దాం, 4:17. చూడండి, మేలైనది చెయ్యనెరిగి అలాగు చేయని వానికి. అంటే ఇప్పుడు చూడండి, నువ్వు చేయాల్సింది ఏంటి? అసలు మనం ఎందుకు పిలువబడ్డాం? మేలు చేయడానికి. ఇలా మేలు చేయడానికి పిలువబడిన మనము మేలైనది ఏంటో, ఏం చేయాలో తెలిసి కూడా చేయకపోతే నీకేం కలిగిద్దంట? అర్థమవుతుంది నేను చెప్పింది? కీడు చేయడం మాత్రమే పాపం కాదు, తప్పు చేయడం మాత్రమే పాపం కాదు. మేలైనది ఏంటో అది మనకు తెలిసి కూడా దాన్ని చేయకపోతే నీకు ఖచ్చితంగా పాపమే. అంటే ఒక వ్యక్తి వస్త్రహీనుడే ఉన్నాడు, ఒక వ్యక్తి ఆకలి కొని ఉన్నాడు, నీ దగ్గర సమృద్ధి ఉంది, అని దగ్గర కోటాను కోట్లు లేకపోవచ్చు, నీకు తినాల్సిందని ఒక ముద్ద ఎగస్ట్రా ఉంది, అప్పుడు నువ్వేం చేయాలి? సహాయం చేయాలా? ఇంకో విషయం చెప్పనా? వాక్యం చెప్తుంది, బేదలంట వచ్చినప్పుడు కన్నులు మూసుకున్నవాడు తన చేతిని బిగబట్టివాడు శాపగ్రస్తుడు అంట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? లేమి కలిగి ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి నువ్వు కళ్ళు మూసుకుని చేతులు ముడిచేసుకుంటే, అంటే సహాయం చేయకపోతే ఖచ్చితంగా నువ్వెవరో తెలుసా? పాపం చేసినాడు. మన దేవుడు భూమి మీద పెట్టిందే మేలు చేయడానికి, మన సత్క్రియలు ప్రజల్లో కనపరచడానికి, మనం అనేకులకి వెలుగుగా ఉండడానికి. వెలుగుగా ఉండడం అంటే అర్థం ఏంటి తెలుసా? అనేకులు మేలు కొరకు ఉపయోగపడటానికి. అందుకే క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు తెలుసా? సువార్త మాత్రమే చెప్పాల. హాస్పిటల్ కట్టారు, కట్టలేదా? ఉద్యోగం చేయడానికి బ్యాంకుల్ని తయారు చేసింది ఎవరో తెలుసా? వాళ్ళే. స్కూల్స్ కట్టింది ఎవరో తెలుసా? వాళ్ళే. ఇన్ని చేశారు. కారణం ఏంటంటే మేలు చేశారు సమాజానికి. కాబట్టి ఖచ్చితంగా మన జీవితాల్లో వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఖచ్చితంగా మన జీవితాలు వాక్యానుసారంగా మార్చుకుందాం.